హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. గ్రాండ్ అంటే కాస్త బీడ్స్ తోటి కొంచెం అల్లుకునేది ఉంటుంది, అంతే. సింపుల్ డిజైన్ చేసుకోవచ్చు దీంతో. అయితే నేను దీంతో మనము ఇలా 2 కలర్స్ వచ్చేసి ఇలా గోల్డ్లోనూ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కలర్ బీడ్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చి నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇలా వచ్చి మనకి అన్ని కలర్స్ కలిపి వస్తాయి అన్నమాట. ఈ బీడ్స్ చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. అయితే ఇవి నేను ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఇవి మనకి ప్యాకెట్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. 100 గ్రామ్స్ 100 రూపీస్ 100 రూపీస్ పడుతుంది అనమాట. అయితే దీంట్లోనే ఇలా బీడ్స్ ఉంటాయి మనకి, ఇలా కలర్స్లో కూడా ఉంటాయి. అయితే ఎందుకు చెప్తున్నాను అనంటే, మనకి చాలామంది కలర్ పోతాయి, బీడ్స్ వద్దు, లేకపోతే బ్లాక్ అయిపోతాయి అని అంటుంటారు కదా. అలాంటి వాళ్ళకి మనము ఇలా కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుందండి, మరి మంచి అయితే వాడతాను కానీ కాస్త ప్రైస్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అయితే మనము ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఇలా చేయాలి అని అనుంటే కనుక బేగం బజార్లోని మనం రెగ్యులర్గా తెచ్చుకునే షాప్ అయితే ఉంది కదా అండి, అవో అక్కడనే ఉంటాయి ఈ బీడ్స్ కూడా. ఈ అడ్రస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది అడ్రస్ వచ్చేసి ఒకసారి చూడండి, ఓకేనా. ఇక్కడైతే అన్ని కలర్స్, నేను చేసే ప్రతి మెటీరియల్ కూడా నేను ఈ షాప్లో తీసుకొచ్చిందే అనమాట. అంటే చాలామంది మాకు మెటీరియల్ మీరు వాడే దొరకట్లేదు అని అంటున్నారు కదా, దానికోసం అనేసి చెప్తున్నా అనమాట. బేగం బజార్లోని ఈ షాప్లో నేను తీసుకొస్తానండి. చాలామందికి చెప్పాను కూడా, వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటూనే ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి అయిపోవచ్చు కూడా, ఓకేనా. ప్రస్తుతానికైతే ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాస్త బిజినెస్ ఎక్కువ ఉండాలన్నా, లేకపోతే వేరే వాళ్ళకంటే మనది కొంచెం బెటర్గా ఉండాలన్నా కూడా ఇలాంటివి కొంచెం తీసుకొచ్చి వాడుతూ ఉంటే ఇక టైంతో పాటు మనది కూడా కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఒక బ్రాండ్ అనేది, లేదంటే ఒక మంచి క్వాలిటీ యూజ్ చేస్తుంది అనేది తెలుస్తుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పని అయితే దొరుకుతుంది, ఓకేనా. ముందు ఈ పూసలతోటి చేసి చూపిస్తాను, తర్వాత గోల్డ్స్తో కూడా ఒకటి అయితే చూపిస్తాను అనమాట, ఓకేనా. ఇలా 2 నీడిల్స్ తీసుకోవాలి. 2 నీడిల్స్ తీసుకున్నాను. దీనికి దారం ఎక్కిచ్చేసి 2 నీడిల్స్కి ఇలా చివర్లో ముడేసి పెట్టుకోండి. ఇది ఎలా అనేసి అంటారా, ఇంకా ఇలా ఫస్ట్ 4 రౌండ్స్ థ్రెడ్ తీసుకోండి, ఓకేనా. థ్రెడ్ తీసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర 2 నీడిల్స్ ఎక్కించండి. ఎక్కించి ముడేసేయండి. ముడేసి మధ్యలోకి తీసుకురండి ఖచ్చితంగా, అంతే. ఇలా అటువైపు ఒక నీడిలు, ఇటువైపు ఒక నీడిలు వస్తుంది. దీనికి మనం ఏం చేద్దామనంటే, ఫస్ట్ వచ్చి 4 బీడ్స్ తీసుకోండి, ఓకేనా. 1 2 3 ఫస్ట్ 4 బీడ్స్ ఎలా అయినా తీసుకోవచ్చండి, కాకపోతే మధ్యలో 3 ఉంది కదా, అందుకోసం అనేసి నేను 4 ఇలా తీసుకున్నాను, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత కనిపిస్తుంది కదా, ఇటువైపు నుంచి ఈ బీడ్ లోపలికి నీడిలు కుచ్చేసేయండి. చివర ఉన్న దానికి నీడిలు కుచ్చేసి ఇలా లాగేసేయండి, ఓకేనా. మనకి ఇలా పడుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇటువైపు నీడిలు ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఒక బీడు ఎక్కించేయండి. ఇటువైపు ఒకటి ఎక్కించిన తర్వాత ఇంకొకటి మధ్యలో తీసుకొని ఒక నీడిల్కి కూర్చోండి ముందు, తర్వాత 2వ నీడిల్ తీసుకొని ఇలా కూర్చేసేయండి, ఓకేనా. ఆ తర్వాత ఇదొక సమస్య. ఇప్పుడు మనకి నీడిల్ కుచ్చేటప్పుడు ఏం చేస్తారనంటే, మీరు ఇలా ఉంది కదా థ్రెడ్, ఇలా ఉంచి కుచ్చేస్తే చూసారు కదా, ఇప్పుడు నాకు చిక్కు పడిపోయింది. అలా చిక్కు పడకుండా ఉండాలి అని అంటే ఈ బీడ్ ఇలా తీసుకొని ఈ నీడిల్ని ఇలా కిందకి అనేసేయండి. అప్పుడు మనకి ఈ థ్రెడ్ కిందకు వచ్చేసి మనకి స్పేస్ కనిపిస్తుంది చూసారా, అటువైపు చీర కూడా కనపడుతుంది. ఇప్పుడు నీడిల్ కుచ్చేస్తే మనకి చిక్కు పడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ చేసుకోండి, మంచిగా నీట్గా వస్తుంది.
ఇలా చిక్కుపడకుండా మనకి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ చిక్కుపడిపోయింది అనుకో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఇట్లాంటివి అప్పుడప్పుడు అంటే చేసేదాన్ని బట్టి కనిపిస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాం కదా, ఫాలో అవుతూ ఉంటే తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. సారీ, ఇది ఈ బీడ్ వద్దు, 2 స్టెప్స్ చాలు. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇంతసేపు పడుతుంది కదా అనేసి అమ్మో అని అనుకోమాకండి, ఈజీదే. కాకపోతే నేను స్కిప్ చేయకోకుండా చూపిస్తున్నా కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం ఈ 4 బీడ్స్ తీసుకున్నాము. ఓకేనా? తర్వాత ఈ 3 బీడ్స్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ఇటొకటి తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామనంటే ఇక్కడ మనకి 3rd బీడ్ రావాలి కదా, దానిని మనము ఇదిగో ఈ స్టార్టింగ్లో ఉంది కదా దీనికి కుచ్చుదాం. ఓకేనా? ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని దీన్ని పైకి అనేసేయండి. ఒక నీడిల్ తీసుకొని ఇక్కడ ముడేసినాం కదా అండి, అది కాస్త అలా వచ్చిందనమాట, అంతే. ఇప్పుడు ఇది తీసుకొని ఇటువైపు నుంచి కూర్చోండి. ఒకటి అటువైపు నుంచి, ఒకటి ఇటువైపు నుంచి. ఓకేనా? లాగిన తర్వాత మనకి ఇది ఇలా ముడిపడిపోతుంది. ఓకేనా? ఇదేంటంటే ఒక బాల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా? చాలా ఈజీ. ఇందులో అయితే మనకి కష్టమైనది అయితే ఏమీ ఉండదండి. ఓకేనా? చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇవి బీడ్స్ కొంచెం లోపలికి కుట్టేసి మనకి మధ్యలో దారం ఉంటుంది కదా అండి, దాన్ని చూసుకొని కాస్త ముడేసేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదనంటే ఫస్ట్ ఒకటి ముడేసి కట్ చేసేసి ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిని కూడా కొంచెం బీడ్స్ లోపల నుంచి అల్లుకుంటూ రండి. ఓకేనా? వీలైతే దీన్ని కూడా ముడేసేసుకొని కట్ చేసుకొని ఒక బాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ ముడేసేసి ఎక్కడైనా పర్వాలేదు, ఈ థ్రెడ్ అన్ని వైపులా ఉంటుంది కాబట్టి ఎక్కడ ముడేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఇలా చేసేసుకొని మనకు కావాలనంటే ఇంకొక బీడ్ యాడ్ చేసుకొని ఇలా టాజిల్గా కట్టుకోవచ్చు. మనకి ఇలా వచ్చేసి ఫ్యాన్సీ శారీస్కి కట్టుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మనం టాజిల్స్ కట్టుకోవాలి అని అంటే ఇలా టాజిల్ కుచ్చేసి ఒక బీడ్ లోపల నుంచి తీసేసి ఖచ్చితంగా ఇక్కడే కట్టాలి, ఇక్కడే ముడేయాలని రూల్ అయితే ఏం లేదండి. మనం ఎలా అయినా సరే కట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఇలా మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే దీనికి ఒక ఫ్లవర్ క్యాప్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇదైతే. ఒకవేళ ఇలా కట్టకపోయినా కూడా మధ్యలో టాజిల్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బీడ్ బంచ్ వచ్చేసి ఒక పక్కన పెట్టేసి మధ్యలో టాజిల్ అలా కట్టుకోవచ్చండి. టఫ్ ఏం ఉండదు ఇందులోని, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము. గోల్డ్తో చేయడానికి ఇంకా టైం కలవలేదు. ఆల్రెడీ ఫోన్ వచ్చింది, కస్టమర్ ఎవరో వచ్చారంట, వెయిట్ చేస్తున్నారు కింద. ఓకేనా? ఒక్క నిమిషం అయితే చేసి చూపించేస్తా. మళ్ళీ కాలుస్తూనే ఉంది. ఈ బాల్స్ విడివిడిగా అయినా ట్రై చేయండి అండి, బాగుంటుంది.
మంచిగా నీట్గా 2 ఇంచెస్కి ఒక బాల్ కట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్యాన్సీ వాటికైతే చాలా బాగుంటాయి. టాజల్స్ యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. ఒక డ్రాప్ బీడ్ ఏదైనా ఒకటి పెట్టుకొని మంచిగా కట్టుకోవచ్చు. ఓకేనా, చేస్తే మీకు అర్థమైపోతుందండి. కాకపోతే మీరు ట్రై చేయాలి అంతే. కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఉంటా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.